హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందేశ్. ఈరోజు పిజ్జా ఎలా చేయాలో ఇంట్లో ఈజీగా చెప్తాను, నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ ఒక బౌల్లో 2 చపాతీల మందం పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ నేను చెప్పిన విధంగా కలుపుకోండి. పిండి అనేది మరీ మందంగా కలపకండి, కొంచెం జోరుకుండేటట్టు కలుపుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్ చేసే ట్రే తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అది వేసుకొని స్ప్రెడ్ చేయండి. చేతితోటైనా చేయండి, లేకపోతే స్టిక్ ఉంటుంది కదా దాంతోటైనా. ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకొని అది కూడా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోండి. ఎందుకంటే కింద అతకకుండా రావడానికి, మాడకుండా ఉండడానికి. సరేనా? ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని తీసేసుకొని ఈ విధంగా మొత్తం మీకు మ్యాక్సిమం ఎంత పలుచగా అనిపిస్తే అంత పలుచగా నొక్కేసుకోండి. ఓకే, మరీ అంత పలసగా అంటే అంత వద్దు, మరి అంత మందం వద్దు, మరి పలసగొద్దు. ఓకేనా? చపాతీ కంటే 1 ఇంచు, 1/2 ఇంచు కన్నా కొంచెం తక్కువ చేసుకోండి. ఇప్పుడు ఒక టూత్ పిన్ తీసుకొని ఈ విధంగా పొక్కలు పెట్టేసుకోండి, లేకపోతే ఫోర్క్ ఉంటుంది కదా దాంతోటైనా పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా మొత్తం పెట్టుకున్న తర్వాత ఇంట్లో హోమ్మేడ్ అని చెప్పాం కదా, అందుకోసమే నేను టమాటా చట్నీ ఉంటే దాన్ని స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు కొద్దిగా మునగాకు పొడిని తీసుకొని స్ప్రెడ్ చేయండి. ఓకే, ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీదకి ఇప్పుడు గార్నిష్ కోసం పచ్చిమిరపకాయల్ని, లేకపోతే మీకు అక్కడ క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికాన్ని కూడా వాడచ్చు, టమాటాలు, ఇదంతా ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎగ్ తీసుకోండి. ఈ ఎగ్ తీసుకొని దాని మీద స్ప్రెడ్ అయ్యేలాగా కొట్టండి. ఓకే, ఇప్పుడు పన్నీర్, హోమ్మేడ్ పన్నీర్ ఇది కూడా మన ఛానల్లో ఉంది, తప్పక చూడండి. ఇది కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఫ్రీ హీట్ అయిన ఒక కళాయిలో ఒక ప్లేట్ అన్న పెట్టేసుకోండి, లేకపోతే ఇలా స్టాండ్ అన్న, ఉష్క అన్న, లేకపోతే ఒక ఉప్పు అన్న వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసిన పిజ్జా బ్యాటర్ని దాని మీద పెట్టేసేయండి. తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి, మనం టూత్ పిన్ ఉంది కదా అది తీసుకొని స్టిక్ చేసి చూడండి, దానికి ఏమంటకుండా వస్తే మీ పిజ్జా రెడీ అయిపోయినట్టే. ఓకేనా? ఎంత సింపుల్గా అయిపోయింది కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి చాక్ తోటి సైడ్స్ కనేసుకొని తీసేసుకుందాం. ఎప్పుడైనా సరే ఇంట్లో చేయాలనుకుంటే చాలా ఈజీగా ఒక్క ½ అవర్ 45 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. దీనికి అంత పెద్ద ప్రాసెస్ ఏం పట్టదు. పిల్లలకైనా ఇంట్లో చాలా ఈజీగా పెట్టవచ్చు. ఊకే బయట నుంచి తెస్తే హెల్తీకి మంచిది కాదు కదా. ఓకే, మీకు ఒకవేళ బాగా ఏమంటారు కాలలేదు అనిపిస్తే ఒక్కసారి ప్యాన్ మీద పెట్టేసి వేడి చేసేసుకోండి, కాలిపోతుంది. ఓకే, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.